అయితే అనేక విషయాలలో ధ్యానం చేస్తున్నప్పటికీ మనము సువార్త భాగాలుగా మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, మనము సువార్తకుల పట్టికల అన్నిటిని కూడా కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. కానీ అనేక భక్తులు చివరి విభాగంగా మరొక అద్భుతమైన సువార్త పట్టికను ఏర్పరిచి అనేక మంది ఉపదేశాల్లో మాట్లాడి ఉండొచ్చు. కానీ ప్రారంభ సువార్త, క్రీస్తుని గురించిన ప్రారంభ శ్రమల సువార్త ఉంది. ప్రారంభ శ్రమల సువార్త యొక్క విభాగం కూడా చాలా అద్భుతమైనదిగా మనం చూడాలి. అయితే ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ ప్రారంభ సువార్త పట్టికను కంఠపాఠం చేయగలిగే వంటి అద్భుతమైన శైలి యొక్క విభాగాన్ని మనం తెలుసుకోవాలి. ఈ 40 రోజులు మీరు ఏమి విడిచిపెట్టారు, ఏమి మానేశారు, ఎలా మాట్లాడారు, ఇవన్నీ జీవితకాలం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అయితే ఈ 40 దినాలు మనం అలవాటు చేసుకోవలసినవి స్థిరపరచుకోగలిగితే మరింత సంతోషదాయకం. అయితే ఈ 40 దినాలు కొన్ని వాక్యాలను కంఠపాఠం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు కనీసం ఏదో ఒకరి నేమన్నా దేవునికి ఇవ్వవలసిన సమయంలోనైనా ఆ కంఠపాఠం చేసి దేవుని ప్రేమను లోతుగా ఎరగగలిగే స్థితి ప్రభు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ఈ సమయంలో అందరికీ తెలిసినదే, కానీ ప్రారంభ సువార్త పట్టికగా చరిత్రలోనూ అనేక దిశలుగా జ్ఞానులు, బైబిల్ పండితులు దీన్ని విభజించడం జరిగింది. కానీ 6వ అంటే కొత్త నిబంధన సువార్త పట్టికలలో అంతా అయిపోయిన తర్వాత చివరి పట్టికగా దీన్ని తేల్చినప్పటికీ కానీ దీని స్థానము మొదటి పత్రికగానే మనం చూడాలి. యెషయా గ్రంథమే కానీ క్రీస్తును గురించిన వంటి మొదటి సువార్త శ్రమల పట్టిక యెషయా గ్రంథంలో ఉంది. కాబట్టి యెషయా గ్రంథంలో కంఠపాఠం చేయవలసినటువంటి అధ్యాయము కూడా ఉన్నది. ఎందుకనంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల విషయంలో అనేకులు ఇంకా అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండడానికి వెనకబడిన శైలిలోనే ఉన్నారు అనడానికి సందేశం ఇంకా అనుమానం ఏమీ లేదు. ఖచ్చితంగా చాలామంది వెనకబడి ఉన్నట్టుగానే వారి యొక్క జీవన విధానాన్ని చూస్తే వెనకబడి ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ ఈ యొక్క విషయాలన్నిటినీ ధ్యానం చేస్తూ మనం అనుభవ జ్ఞానాన్ని పెంచుకుని ఆచారాల అలవాటులో యొక్క విధానాలలో నుంచి స్థిరపరుచుకొని క్రమపరుచుకుని శిక్షణతో కూడిన దండనతో కూడిన శిక్షణయు ప్రభు మనకిచ్చి ఉన్నారు కనుక ఆ శైలిలో ఆ విభాగంలో మన జీవితాలను ఒక శ్రేష్టమైన అభౌతికమైన స్థాయిలో కట్టుదిట్టం చేయడానికి ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. యెషయా గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు యెషయా గ్రంథం క్రీస్తు శ్రమల కొరకు చెప్పబడిన వంటి అద్భుతమైన అధ్యాయము ఏంటి అంటే అందరూ చెప్పొచ్చు, కొందరికి అట్టి అనుభవ జ్ఞానం కూడా లేకపోయి ఉండొచ్చు. యెషయా గ్రంథం 52, 53 వచనాలు ఒక శ్రేష్టత కలిగిన వంటివి. ఈ రెండు కూడా యేసుక్రీస్తు వారు శ్రమల సువార్తను ప్రకటించాయి. మనం సువార్తను ప్రకటించిన విభాగాలన్నీ కూడా కొత్త నిబంధనలో సువార్త పత్రికలు చూస్తున్నాం. కానీ పాత నిబంధనలో ప్రారంభ సువార్త క్రీస్తు శ్రమల సువార్త పట్టిక యెషయా గ్రంథం 52, 53ను మనం చూడవచ్చు. దీని విశిష్టత, దీని విభాగం కొద్దిగా ధ్యానం చేసుకుని పూట మనం రేపు మరింత సందేశంలోనికి ముందుకు వెళదాం. ఇప్పుడు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. నేను చెప్పేంత వరకు చదివి ముందుకు కొనసాగించబడాలని నేను ప్రభువు చేత మనం చేస్తున్నాను. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. చదవండి. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును.
నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం ఉందిరో అలాగే అతడు అనేక జనములను తిరకరించును. దేవునికి స్తోత్రం. ఈ వచనాలను ఖచ్చితంగా కంఠపాఠం చేయాలి. ఇది యేసు క్రీస్తు వారు పాత నిబంధన సువార్త పట్టిక. దీని విభాగాలు కూడా విడదీసి మనం కింద భాగంలో చూడొచ్చు. ఇప్పుడు యెషయా గ్రంథం 53:1 నుండి 12 వచనాలు అందరికీ ధ్యానం చేసేవి, శ్రమకాలపు దినాలలో మరింతగా చదివే వచనాలే. కానీ ఇవి క్రీస్తును గురించినటువంటి ప్రారంభ సువార్త పట్టిక. దీనిని ప్రతి క్రైస్తవ కుమారుడు కుమార్తె కూడా కంఠపాఠం చెయ్యాలి. కళ్ళు మూసుకొని ఈ మాటలు చదవగలిగితే క్రీస్తు ప్రేమ లోతు, ఎత్తు, ఎడల్పు ఎంతో మీరు పొందుకుంటారు. అంత అద్భుతమైనది. దీన్ని కంఠపాఠం చేయగలిగితే మీరు దీనిని అనుభవిస్తారు. హల్లెలూయా. అంటే అద్భుతమైన శైలి ఇందులో రాశాడు. యూదులు కూడుకునేటప్పుడు వారు ఆయా సందర్భాలలో సమాజంగా 2-3 కూడుకున్నప్పుడు పాత నిబంధనలో మోషే వాక్యాలు చదివేవారు, మలాకీ వరకు చదివేవారు. కానీ వారు చదివేటప్పుడు యెషయా గ్రంథాన్ని, ఈ వచనాలు అధ్యాయాలను చదవడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే ఇది సువార్త, అది వేరు, సువార్త వేరు. కాబట్టి ఈ యొక్క విషయాలను మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయము కంఠపాఠం చేయవలసినటువంటి వాక్యాలు ఏంటంటే, మనం యెషయా గ్రంథం 52:13 నుంచి 4 వచనాలను, యెషయా గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు కూడా 53 నుంచి 1 నుండి 12 వచనాలు మన మధ్య ఉన్న బ్రదరు సంపూర్ణంగా చదువుతారు. మనం విందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుతారు. ఆ తర్వాత దీని శైలిని మనం వివరిద్దాం. చదవండి. మేము తెలియచేసిన సమాచారము ఎవరు నమ్మిను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరము వారిలో
ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల నివారించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చాలండి. ఇది పాత నిబంధనలో క్రీస్తును గూర్చిన సువార్త పట్టిక. ఖచ్చితంగా ఈ శ్రమకాలపు ధ్యానాలు అలాగనే చాలామంది ఏదో ఒక రీతిగానైనా ప్రభుతో గడపడానికి నిర్ణయించుకున్నవారు ఇది కంఠపాఠం చేయగలిగితే చాలా దీవెనలు పొందుకుంటారు. అయితే ఈ సువార్త విభాగాన్ని ముందుగానే సువార్త కొత్త నిబంధన సువార్త పట్టికలకు ముందుగానే ఇది సువార్త అనే విషయాన్ని మనం గమనించాలి. దీని కంఠపాఠం కూడా చేయాలి. ఈ యెషయా గ్రంథం 66 అధ్యాయాలతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దీనిలో ప్రాథమిక శ్రేష్టత అంటే లెక్కలు మనం చేయట్లేదు, కానీ ఒక విభాగం ఇందులో ఉంది, ఒక శ్రేష్టత ఉంది. దీని యొక్క ప్రారంభం, మధ్యస్థం, ముగింపు కూడా ఒక అద్భుతమైన శైలిలో దీనిని ప్రారంభించి మధ్యస్థంలో చేసి ముగింపులో దీనిని మనం చూడవచ్చు. ఇక్కడ మనము 39 అధ్యాయాల వరకు ఒక విభాగంగా మనం చూడవచ్చు. ఎందుకనంటే ఈ 39వ విభాగాన్ని మనం ఎలా చూడొచ్చు అని మనం చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. 2 నుండి 5, 1 నుండి 5 వచనాలు, ప్రారంభంలో 5 వచనాలు మనం చదివితే ప్రారంభంలో ఉన్న 39 వచనాలను 39 అధ్యాయాలను వరకు ఉండేవంటి విభాగం అక్కడతో అక్కడ ఆ ఉద్దేశం ముగించింది. ప్రారంభం 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ఒక విభాగంగా దానిని రాయడం జరిగింది. చదువుదామండి. ఎలా రాశారు అనేది ప్రారంభ వచనాలు చదివితేనే అర్థమైపోద్ది. 1వ అధ్యాయం చదవండి. మొదటి నుంచి చదువుతాం పర్లేదు, 2 నుంచి చదవం పర్లేదు, 2 నుంచి చదవండి. యెహోవా మాటలాడుచున్నాడు. మీరు చదవండి. మీరు చదివండి. భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఇక్కడ ఈ ప్రారంభం 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ఒక విభాగంగా మీరు చదవాలి. ఎవరైనా ఒక ప్రతిష్ఠించుకొని ప్రత్యేకంగా దేవునితో గడపాలనుకుంటున్న వారు కూడా యెషయా గ్రంథాన్ని అలా విభజించి చదివితే బాగా అర్థమవుతుంది. ఏదో పట్టికగా చదివేకుండగా ఈ 29వ అధ్యాయం వరకు ఉన్నదేమిటి, 39 వరకు ఉన్నవంటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే లోబడినొల్లని పిల్లల ఎడల కలిగిన శాపమును చెప్తుంది. ఈ 39 అధ్యాయాలన్నీ కూడా లోబడినొల్లని పిల్లల ఎడల శాపమును గురించి చెప్తుంది.
ధర్మశాస్త్రమును బట్టి నేర్చుకోకపోతే పోయి శాపమునకు శిక్షకు పాత్రులైనట్టుగా వారి జీవితాలు మనం చూస్తున్నాం. దేవునికి వ్యతిరేకమయ్యి దేవుని శిక్షకు వారు పాత్రులైనట్టుగా దేవుని యొక్క విషయాలను మనం ఇక్కడ చూస్తాం. అదే అంటున్నాడు, లోబడనోళ్ళని పిల్లలు, నేను పిల్లలను కన్నాను, వారు నాకు లోబడలేదు, ఇక నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి అన్నంత ఉగ్రత, ఆ శాపాన్ని, ఆ ఎడబాటుని మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ఈ మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. 39వ అధ్యాయం నుండి మళ్ళా మాటలు మారిపోతాయి. 39వ అధ్యాయం నుంచి అదేం సువార్త? శాపములో ఉన్నవారి గురించి, దేవుడు దూరస్థుడై ఉన్నప్పుడు దేవుడు ప్రజలతో మాట్లాడుతున్న శైలిని గురించిన సువార్త. అలాగే 39వ అధ్యాయము యెషయా గ్రంథం 6-7 వచనాలు చదువుదాం. ముగింపు విభాగం కనుక అక్కడ మనం చదివితే అక్కడ కూడా మంచి విషయాలను మనం నేర్చుకోగలుగుతాం. చదువుతామండి. 39, 6-7 వచనాలు. రాబోవు దినములలో ఏమియు మిగలకుండగా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చు. అంటే ఏమిటి? లోబడనొల్లని పిల్లల ఎడల కలుగు విధి విధానాలు. ఈ ముగింపు వచనము కూడా వాళ్ళు ఎలాగా శిక్ష సంబంధమైన శాపాన్ని అనుభవిస్తున్నారో, ఒక విమోచన కొరకు వాళ్ళు ఎలాగా ఎదురు చూడవలసిన అవసరం ఉంది, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారు అనేది మీరు వ్యక్తిగతంగా చదవాలి. ఖచ్చితంగా 39 వచనాలు పై భాగం అంతా చెప్తుంది ఏమిటంటే, లోబడలోని పిల్లల ఎడల కలుగు బాధ, శాపము గురించినటువంటి విషయాలు. ఆ చివరి మాటల్లో కూడా అంటున్నాడు, మీకు కలిగినది దోచుకుని పోతారు, మీకు మిగిలినది ఏమిటి అంటున్నాడు. సరే, అక్కడ విభాగం అంతా ఏం చెప్తుంది? వీరు శాపములో లోబడనొల్లని పిల్లలుగా, ధర్మశాస్త్రములకు లోబడిన వారే, నేర్చుకోలేని వారే, దేవుని విధి విధానాలకు లోబడిన వారే మీరు ఉన్నారు అంటుంది. మిగిలి ఉన్నవంటి 2వ విభాగములో దీవెనకు సంబంధించిన మాటలే ఉన్నాయి. మిగిలి ఉన్న మాటల్లో మొదటి సువార్త ఒకలా ఉంది. ఇప్పుడు 39 నుండి మనం చదివిన తర్వాత భాగం 40వ అధ్యాయం నుంచి మరల సువార్త మారిపోయింది. అందుకనే మనం తెలుసుకోవాలి, 40వ అధ్యాయం నుంచి సువార్త మారింది. సువార్త ఏం మారింది? చదువుదామండి. 40వ అధ్యాయము యెషయా గ్రంథం 1, 2, 3, 4 వచనాలు చదువుదాం. చూడండి, ఇప్పుడు వరకు ఆయన వెళ్ళిపోతారు మీరు, అప్పుడు సువార్త శిక్షా విధి, లోబడనొల్లని పిల్లల వారే చెరపట్టబడినప్పుడు, చెరపట్టబడిన వారిలో దానియేలు, మొర్దెకై, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా నహుషోముకులుగా కూడా మారిపోయారు, అలా చేయబడిపోయారు కూడా. ఆ చెరపట్టబడిన వారు అలా చేయబడ్డారు. అంటే అదొక శైలి జరిగింది, మనం చూడాలి. అంటే చెరపట్టబడిన వారిలో అలాగుంది. ఎక్కడి వరకు? 39వ అధ్యాయం వరకు ఒక విభాగంగా మనం చూసి చదవాలి. 40వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు మరొక సువార్త విభాగాన్ని, మరొక విమోచనను, మరొక విడుదలను, మరొక దీవెన సంబంధాన్ని మరలా ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, చదువుదామండి మాట, చదవండి తల్లి.
నా జనులను నా జనులను ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమైనది. ఆమె దోషరుణము తీర్చబడిను. ఆమె దోషరు అంటే ఇంకా క్రీస్తు అనేవంటి బలియాగము కొరకే జరగబోతున్న విమోచన సువార్త ప్రారంభించబడింది. విమోచన సువార్తను గురించి చెప్పబడుతుంది. అందుకనే యెషయా గ్రంథం క్రీస్తు సువార్త పట్టికలలో ప్రారంభ సువార్త పట్టిక అని మీరు గుర్తుపెట్టుకోండి. అందులో ఈ చెప్పబడిన ముందు చెప్పడం అధ్యాయాలు కూడా కంఠపాఠం చేయగలిగితే మరింత శ్రేష్టమైనవి ఇవి. అంతే, మనం పెద్దగా అనేది కాదు, కానీ లోతుగా మన ఏళ్ళు ఆధ్యాత్మికంగా తీసుకుని వెళ్ళాలి. అద్భుతమైన శైలిలో ఉంటాం మనం. ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు 40వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాల్లో చెప్తున్న మాట ఏంటో తెలుసా? వీరిని ఆయన ప్రేమతో అత్తుకోబోతున్నాడు. ఇది ఆయన రక్షణ సువార్త, ఆయన ప్రణాళిక సువార్త మొదట జరిగింది, రక్షణ సువార్త మధ్యలో జరిగింది, విమోచన కృపా సువార్త యెషయా గ్రంథం 50 వచనంలో మనం చూస్తున్నాం. 52, 53లో ఇక్కడ చెప్పబడినటువంటి మాటలను బట్టి మనం చూస్తుంటే 4వ వచనం ఒకసారి చదువుదామండి. చదువమ్మా. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. చూడండి, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఎవరు చేస్తారు? మన ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చి వంకరి దానిని, అందుకని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రతి వాని పాపముల నుండి మళ్ళించడానికి వచ్చాడు. చూసారా? అంటే ఇది క్రీస్తుని గురించినటువంటి సువార్త. ఇది మనం ఎరగాలి. చాలా విషయాలు చాలా నేర్చేసుకుంటున్నారు. నేర్చేసుకోవడం గొప్ప విషయం కాదు, మనం అనుభవిస్తూ అవలంబిస్తూ హత్తుకునుచు అపేక్షిస్తూ దేవుని ప్రేమించాలి. అది చాలా మంచి ప్రసన్నత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది చదువుతున్నాం. ఇప్పుడు 40వ అధ్యాయం వరకు మనం వచ్చేసామండి. ఇది ఒక విభాగం కదా. 40 నుండి 66 వరకు ఒక విభాగం. 40 నుండి 29 వరకు, 1 నుండి 39 వరకు ఒక విభాగం అయితే 40 నుండి 66 వరకు ఒక విభాగాన్ని మనం చూస్తున్నాం. అంటే 2 విభాగాలు. ఒకటి శాపభరితమైన ఆజ్ఞాతిక్రమమైన దేవునికి లోబడిన వారి పిల్లల ఎడల దేవుని యొక్క సువార్త ఒక రీతిగా ఉంటే, తర్వాత దేవుడు కృప చూపించి కృప వలన కలుగు విమోచన, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త యొక్క సంపూర్ణ శైలి విమోచన విడుదలను గురించి 40వ అధ్యాయం నుండి 66 వరకు చూస్తున్నాం. అలాగే 66, 23, 22, 23 చదువుకొని కొద్ది మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 23 నుంచి 22, 23 వచనాలు. ఈ 2 విషయాలు కూడా చదివితే మనకు ఒక క్లారిటీ ఈ విషయాల్లో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. హల్లెలూయా. ఇది యెహోవా. ఇప్పుడు మనం చూస్తున్నాం మొదట. ఇప్పుడు దీన్ని కూడా 2గా విభజించవచ్చు. 3 విభాగాలు, 9 అధ్యాయాలు ఒకలాగా, 9 అధ్యాయాలు ఒకలాగా, 9 అధ్యాయాలు ఒకలాగా విడదీస్తే, మొట్టమొదటి అధ్యాయాలు ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల రక్షణ కొరకే తెలియజేస్తున్నాయి. మరల మధ్యలో అధ్యాయాలు మిగిలి ఉన్న వారి రక్షణ కొరకే తెలియజేస్తున్నాయి. చివరిది మనం చూస్తే విశ్వము యొక్క రక్షణ కొరకే తెలియజేస్తుంది. మొత్తం అంతా రక్షణ కొరకే సువార్త. ఇశ్రాయేలు కొరకైన రక్షణ కొరకైన సువార్త, తర్వాత మిగిలి ఉన్న వారి కొరకైన సువార్త, తర్వాత విశ్వములో ఉన్న వారందరి కొరకైన సువార్త 66లో ఏమైపోయిందండి? చూడాలి, సంపూర్ణమైపోయింది.
మనం తెలుసుకుని అనుభవ జ్ఞానము కలిగి భక్తి చేయాలి. తెలియని దానిని తెలుసుకొని మనం ప్రజల్లో కదిలింపులు కలిగే భక్తి, ప్రతిస్పందించే మనస్సు కలిగిన భక్తి చేయాలి. అర్థమైందమ్మా? అటు విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు 2 విభాగాలలో ఉన్న తేడాను మనం చూసాం కదా. ఇప్పుడు పాత నిబంధన యెషయా గ్రంథపు యొక్క సువార్తకు మొదటి సువార్త అని మనం ఎలా అనగలుగుతున్నాం? యేసుక్రీస్తు శ్రమల ప్రయాణము యొక్క, యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక, ప్రత్యక్షత, శరీరధారైన వంటి ప్రాణ బలియాగం యొక్క కృపా విమోచన, దీనిని యెషయా గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలు మొదటి సువార్తగాను, కొత్త నిబంధనలో ఉన్నవి తర్వాత సువార్తలుగానే మనం చూడాలి. ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఏం తర్వాత సువార్తలు. ఎలాగ తర్వాత సువార్తలని మనం చెప్పాలి అంటే కొన్ని వచనాలు ఉన్నాయి, మనం చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిను. చాలండి. ఇక్కడ ఒక విషయాన్ని యెషయా గ్రంథంలో ప్రజలకు సువార్త అనుగ్రహించబడుతుంది. ఆయన ఎలా వస్తాడు, ఎలాగ ఆయన నలగొట్టబడతాడు, ఎలాంటి పరిస్థితులు యేసుక్రీస్తు వారి జీవితంలో భగవంతుడు ప్రాణ బలియాగం విషయంలో మానవాని జీవితంలోనికి ప్రసన్నత అనుగ్రహించడానికి ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయి, ఎలాంటి పరిస్థితుల్లో వస్తాడు అనే విషయాలు తెలియజేస్తున్నాడు. మనకి పాత నిబంధన, కొత్త నిబంధన. ఇది పాత నిబంధన సువార్త. కొత్త నిబంధన సువార్తలోకి వస్తే త్వరగా వచ్చిన చదువు మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. 8వ అధ్యాయం 17వ వచనం. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్తలో ఉన్నటువంటి పత్రిక మొదటి సువార్త అయిన యెషయా గ్రంథంలో రాయబడిన 53వ 52వ సువార్తను గురించి చెప్తున్నాడు. ఇది ప్రకటిస్తున్న సువార్త ఆయన వ్యాధిని అనుభవించి నలగొట్టబడి విమోచించబడి మనకు అనుగ్రహించిన ఈ స్వస్థతను గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. ఇది ఏ సువార్త అంటే క్రీస్తుని గురించిన ప్రాథమిక శ్రమల సువార్త. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కంఠపాఠం చేయవలసిన వచనాలు. తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని కూడా మనం చదువుదామండి. లూకా సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడిను అని రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నానని వారు ప్రభువా ఇదిగో. అంతే. ఇక్కడ చూస్తే మనము 4వ వచనం చదివితే యెషయా గ్రంథం 53 4వ వచనంలో నన్ను గూర్చిన సువార్త ఎక్కడుంది అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంది. ఏమనుంది? ఆయన నలగొట్టబడాలని, ఆయన ప్రజల కొరకైన పరిహారం చెల్లించాలని అక్కడ రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనానికి
ఇది సాక్ష్యం ఇస్తుంది లూకా సువార్తలో. లూకా సువార్త ఏ సువార్తని చూపిస్తుంది? యెషయా గ్రంథంలో ఉన్న ప్రాథమిక క్రీస్తు సువార్తను బయలుపరచబడిన సువార్త, బయలుపరచబడి ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతతో కూడిన సువార్త. దేవుడే తన ఉద్దేశాన్ని ప్రత్యక్షపరిచిన సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యోహాను సువార్తలో 12వ అధ్యాయము మనం ఇప్పుడు ఏం చదివామండి? లూకా సువార్త 37 చదివాం కదండి. చదివారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 37, 38 వచనాలు కూడా చదువుదాం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచన క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడెను? చాలండి. ఇక్కడ యెషయా గ్రంథం 53:12లో ఆయన్ని నమ్మిన వారెవరు అంటుంది. యెషయా గ్రంథం 53:12 వచ్చి చివరి వచ్చి అన్నాడు, ఆయనను వారిని నమ్మలేకపోయిరి అని ఉంది. ఎక్కడ సువార్త అది? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనంలో సువార్త. ఏమని చెప్తున్నారు? అన్ని చేసినను ఆయన ఎవరు నమ్మారు అని క్వశ్చన్ మార్క్. ఆయనను ఆయన ఎవరు నమ్మారు అంటున్నాడు యెషయా గ్రంథంలో సువార్త. ఇక్కడ చెప్తున్న సువార్త ఏంటి? యోహాను సువార్తలో ఆయనను అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశారు, ఆయనను ఎవరు నమ్మారు అంటున్నాడు. అంటే ఇది దేవుడు ఆ సువార్తను గురించినటువంటి మాటలు చెప్తున్నాడు. అంటే మనం ఫస్ట్ రోజు కాబట్టి కొన్ని విషయాలు మీకు సందేశంగా ఆలోచింపజేస్తున్నాం. తర్వాత మంచి మంచి విషయాలు మనం ఆలోచించాలి. ఏదో మనం మామూలుగా ఏదో ప్రతిష్ఠించుకున్నాం అన్నట్టుగా కాదు, మనం ఒక అనుభవాన్ని సంపాదించాము అన్నట్టుగా మనం నేర్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం, పరిశుద్ధాత్ముని ఉద్దేశం. 12వ అధ్యాయంలో చివరిలో ఏమంటున్నాడు? ఆయనను వారిని ఆయన నమ్మలేకపోయారు. ఈ సువార్త యోహాను సువార్తలో రాయబడిన సువార్త ఆయనను ఎవరు నమ్మారు అన్నట్టుగానే యెషయా గ్రంథంలో కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. యెషయా గ్రంథంలో నుంచి యోహాను సువార్తలో చెప్పబడింది ఆయనని నమ్మలేకపోయారు. కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితము ఈ వచనాలలో మనం ఏం చేస్తున్నాం? ఈ 15 వచనాలలో మనం సువార్తను చూస్తున్నాం. ఈ సువార్తే ఆయన మరణము ప్రత్యక్షతయు, శరీర ప్రత్యక్షతయు, ప్రాణ బలియాగము యొక్క ప్రత్యక్షతయు, విమోచన ప్రత్యక్షతయు, ఆయన యొక్క కార్య ప్రత్యక్షతయు కూడా అన్నిటినీ కూడా ఈ యెషయా గ్రంథంలో 53వ వచనం నుండి మనం చూడవచ్చు. అన్నిటినీ కూడా సంపూర్ణంగా. అందుకనే యెషయా గ్రంథం నుంచి మనం పర్ఫెక్ట్గా మనం చూడగలిగితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కంఠపాఠం చేయాలా, చేయవసరం లేదా? ఖచ్చితంగా యెషయా గ్రంథాన్ని వచనాలు ఏ అయితే మనం ముందు చదువుకున్నాం కదండి. యెషయా గ్రంథం ఏం చదివామంటే మనం 12వ యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13 నుంచి 4 వచనాలు చదువు, అవి కంఠపాఠం చేయాలి. యెషయా గ్రంథం 53:1 నుండి 12 వచనాలు, ఇవి క్రీస్తు మొట్టమొదటి సువార్త విభాగం, ఒక ప్రవచనాత్మకమైన ప్రత్యక్షత సువార్త. ఖచ్చితంగా కంఠపాఠం చేయగలిగితే ప్రతిష్టకు, ప్రత్యేకతకు, దేవుని యొక్క లోతు, ఎత్తు, ఎడల్పు మరింతగా తెలుసుకోవడానికి మీరు ఎంతో అభివృద్ధిని సాధిస్తారు. కాబట్టి ఈ పూట విభాగంలో ఎంతటితో నేర్చుకున్నాం. రేపటి నుంచి ఇంచుమించుగా 8:15 మనం ప్రారంభించుకొని 9:15 కల్లా ముగించుకొని మరింత శ్రేష్టమైన విషయాలు నేర్చుకుందాం. దయచేసి అందరూ ఏకీభించి అందరూ కూడా మరి మరలా చూద్దాములే అనుకుంటే కుదరదు. కాబట్టి ప్రతిరోజు మీకు తెలిసిన వారికి, ఇంకా ఎవరైనా ప్రతిష్ఠించుకుని ప్రత్యేకంగా మంచి ఉపదేశాలు ఎవరైనా ఆత్మపూర్వకంగా నేర్చుకోవాలనుకున్న వారికి ఎవరికైనా లింక్ని షేర్ చేయండి, ఏకీభించండి. ఆధ్యాత్మికంగా బైబిల్లో ఉన్నవంటి ఆధ్యాత్మిక విషయాలను
మన జీవితంలో నేర్చుకుంటూ అభౌతికమైన అనుభవ స్థాయిలను పొందుకొని మనం పరిపూర్ణులవుదాం. ప్రభు మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈ రాత్రి నాయనా ఈ మొదటి దినము చాలామంది 40 దినాలు మీతో గడపాలని ఎన్ని పనిపాట్లున్నా, పరిస్థితులున్నా, ప్రయాణాలున్నా, అలసిపోయినా, ఎన్నో స్థితిగతులు తరుముకొస్తున్నా కనీసం ఈ 40 దినాలు అన్నట్టుగా రావచ్చు కొంతమంది. కానీ జీవితకాలం 40 దినాలే కాదు, జీవితకాలం కూడా ఇలాగే ఉండాలని ఈ 40 దినాలలో వారికి నేర్పించండి, బోధించండి. విసర్జించవలసినవి ఏమి ఉన్నాయో, విడిచిపెట్టవలసినవి ఏమున్నాయో, తునీకరించే పరిస్థితుల్లో నిలవబడిసిన స్థితిగతులు ఏంటో వారికి నేర్పించండి. అలాగనే మీ యొక్క బలియాగము యొక్క రుచి, లోతు, ఎత్తు, ఎడల్పు నీ బిడ్డలకి నేర్పించండి. ఈ దిన క్రమము చొప్పున జరిగే క్లాసెస్లో కూడా మంచి బోధన కార్యాలను నీ బిడ్డలకు నేర్పించండి. దూరంగా సమీపంగా వీక్షిస్తున్న ప్రతి హృదయాలను తట్టి లేపి మరింత ఆధ్యాత్మిక అనుభవాన్ని, స్వస్థతను, విడుదలను, విమోచనను, కార్యసిద్ధిని కూడా జరిగించి రూపొందింపచేసి బలపరచుమని నీ పరిశుద్ధ యాజకులలో, యాజకులలో కడమ దానిని, చివరి దాన్ని నన్ను బలపరిచి మేలు చేసి మహిమ పొంది బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ శ్రేష్టమైన కృపాదీవెనలు బిడ్డలకు అనుగ్రహించి మేలుకరంగా మార్చుమని ఈ రాత్రి ఇంతటితో బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ వారి పనిపాటులో, ప్రయాణాల్లో మీరు ఉండి ఆర్థికంగాను, అనారోగ్యంగాను, మానసికంగా బలపరిచి వారికి కావలసిన ప్రతిదీ కూడా దీవెనకరంగా మార్చి నడిపించమని యేసు నామములో బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటూ అతి వినమ్రంగా బ్రతిమాలి వేడుకునిచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈశ్వరత్వమే జయం, ప్రభేశ్వరత్వమే జయం, ప్రభేశ్వరత్వం సంపూర్ణ విషయం వాది కనత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి దీవెన సదాకాలం బిడ్డలకు తోడి నడిపించునుగాక.